ఇక్కడ కలెక్టర్కి అనంతమైన పవర్స్ ఉన్నాయి. ఈ కాలనీని మార్చగలిగే శక్తి కలెక్టర్కి ఉంది. నీ కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉంది. కానీ కలెక్టర్ వచ్చి ఇక్కడ మన బాధలు చూసిండా, మన కష్టాలు చూసిండా? మన ఇంట్లోకి కలెక్టర్ వచ్చిందా? నీకు చేతిలో పని ఉందా లేదా అని ఏ రాడైనా కలెక్టర్ నీ కాలనీకి వచ్చి తలుపు కొట్టి నువ్వు అన్నం తింటున్నావా, ఆ అన్నం తినే దాంట్లో పౌష్టికాహారం ఉందా, నీ బిడ్డకి తిండి ఉందా, నీ బిడ్డకి చదువు ఉందా, నీ బిడ్డకి బట్ట ఉందా, నువ్వు చేసుకోవడానికి పని ఉందా, నీకు హాస్పిటల్ ఉందా, నువ్వు చేసుకోవడానికి ఏముంది అని ఏనాడైనా కలెక్టర్ వచ్చి నీ తలుపు కొట్టిందా అని అడుగుతున్నా ఈ కాలనీ వాళ్ళని. రాలేగా? మరి దేనికి కలెక్టర్? దేనికి ఉన్నది ఈ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అని అడుగుతున్నా. కలెక్టర్ ఉన్నది ధనవంతుల కోసమా? కలెక్టర్ ఉన్నది 100 ఎకరాల రైతుల కోసమా? కలెక్టర్ ఉన్నది రెడ్డిరావుల కోసమా? కలెక్టర్ ఉన్నది పారిశ్రామికవేత్తల కోసమా? కలెక్టర్ ఉన్నది దేనికోసం? ఈ దేశాన్ని పరిపాలించే 540 కలెక్టర్లు, 600 మంది కలెక్టర్లు మన పేదల కష్టాలను చూసి పరిష్కారం చేయడానికి కలెక్టర్లు ఉన్నారు. అలాంటి కలెక్టర్ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి కలెక్టర్ పనిచేస్తున్నాడు. ఆ కలెక్టర్ ఏం చేయాలి? నీ ఇంటికి వచ్చి తలుపు కొట్టాలి. నువ్వు బాధల్లో ఉన్నావా? అయితే రాసుకోవాలి. నీకు వైద్యం లేదా? రాసుకోవాలా. నీ బిడ్డలకు అన్నం లేదా? రాసుకోవాలా. నీకు బట్టలు లేవా? రాసుకోవాలా. నీ చేతిని ఉన్న పని లేదా? రాసుకోవాలా. వెంటనే కలెక్టర్ వచ్చి మీ అందరికీ ఉపాధిని, వైద్యాన్ని, విద్యని, రోడ్లని, కరెంటుని, మంచినీళ్ళని అన్నింటినీ ఇవ్వడమే కలెక్టర్ యొక్క పని. కానీ ఈ పని కలెక్టర్ ఎందుకు చేయట్లే? కలెక్టర్ని గల్లాబట్టి ఎందుకు అడగట్లే? మనం ఎందుకు కలెక్టర్ కార్యాలయం దగ్గర పోయి అడగట్లే? ఈ రాజ్యం మీద మనం పోరాడటంలే. ఎన్నికలు వచ్చినప్పుడు మనం కోట్ర సీసాలకు ఓట్లు అమ్ముకుంటున్నాం. గల్లాబట్టి ఎమ్మెల్యేని అడగట్లే, ఎంపీని అడగట్లే, మంత్రిని అడగట్లే.